చాలామంది సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, చాలామంది సక్సెస్‌ఫుల్ సీఈఓస్ కామన్‌గా షేర్ చేస్తున్న ఒక సక్సెస్ మంత్ర ఏంటి అంటే 1% ప్రిన్సిపల్. ఈ 1% ప్రిన్సిపల్ అంటే ఏంటనుకుంటున్నారా? ఇదొక చాలా సింపుల్ అండ్ టైమ్ టెస్టెడ్ సైంటిఫిక్ మెథడాలజీ అండి. ఈ టైమ్ టెస్టెడ్ మెథడాలజీకి, ఈ సింపుల్ ప్రిన్సిపల్‌కి, ఇవాల్టి ఇన్వెస్ట్‌మెంట్ లెసన్‌కి సంబంధం ఏంటో తెలుసుకునే ముందు నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఈ 1% ప్రిన్సిపల్‌లోకి వెళ్ళిపోదాం. సో, మనం రోజు చేసే ఎఫర్ట్స్‌కి అంటే మనం రోజు పెట్టే ఎఫర్ట్స్ మీద ఒక లిటిల్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ కనుక రెగ్యులర్‌గా మనం కాన్స్టెంట్‌గా, ఫోకస్డ్‌గా, డిసిప్లిన్‌గా పెట్టగలిగితే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఎంతో గొప్పగా ఉంటాయని మనలో చాలా మందికి తెలుసండి. బట్ ఇవాళ నేను దాన్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మ్యాథమెటికల్ ఫార్ములా అనంగానే మేము మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కాదు కదా! మాకిది అర్థం కాదేమో అనుకోవద్దండి. ఇది చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్. సో, మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1 టు ది పవర్ ఆఫ్ 1 ఆన్సర్ ఎంతండి? 1 కదా! మరి 1 టు ది పవర్ ఆఫ్ 10 అదేం క్వెషను? 1 పవర్ n ఉన్నా కూడా ఆన్సర్ ఒకటే కదా అని అనుకుంటున్నారు కదా! కరెక్టేనండి. 1 పవర్ 365 ఈజ్ ఈక్వల్ టు కూడా 1ఏ. అంటే ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, మనం రోజు పెట్టే ఎఫర్ట్‌కి 1 ఇయర్ పాటు అదే ఎఫర్ట్ కంటిన్యూ చేసినా రిజల్ట్‌లో గొప్ప మార్పేం కనిపించదు కదండీ! బట్ అదే మనం రోజు చేసే పని మీద ఒక లిటిల్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ గనక మనం పెట్టి ఆ పనిని కంటిన్యూస్‌గా ఆ ఎక్స్‌ట్రా ఎఫర్ట్‌తో కనుక కంటిన్యూ చేయగలిగితే దాని మీద వచ్చే రిజల్ట్ కూడా చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపించగలుగుతదండి. సో, ఇందాక చెప్పిన ఈ 1 పవర్ ఎగ్జాంపుల్‌కే కంటిన్యూయేషన్ అండి. సో, 1కి 1% ఎక్స్‌ట్రా ఎఫర్ట్ అంటే 1.01. సో, ఇప్పుడు 1.01 టు ది పవర్ 365 కాలిక్యులేట్ చేస్తే గనక నా ఆన్సరు 37.8 అని వస్తదండి. అంటే ఒక్క 1% నేను చేసే రెగ్యులర్ పని మీద లిటిల్ ఎక్స్‌ట్రా పెట్టి దాన్ని కంటిన్యూస్‌గా నేను మానిటర్ చేసుకొని చేయగలిగితే నాకొచ్చే ఆన్సర్, నాకొచ్చే రిజల్ట్ 37 టైమ్స్ బెటర్ దాన్ మై ఎగ్జిస్టింగ్ ఎఫర్ట్. సో, అదే ఒకవేళ నేను ఒక 1% తక్కువ ఎఫర్ట్ పెడితే ఏమైనా చేంజ్ ఉంటదా అని గనక మీరు చూసినట్టయితే 1% 1కి 1% తక్కువ అంటే 1 మైనస్ 0.1 అంటే 0.99. ఇదే 0.99 టు ది పవర్ 365 గనక మీరు చూసినట్టయితే ఆన్సర్ వచ్చి 0.3 అండి. కరెక్ట్‌గానే విన్నారు. అంటే మీరు చేయగలిగిన ఎఫర్ట్ మీద ఒక 1% ఎక్స్‌ట్రా పెట్టకపోయి ఒక 1% తక్కువ మీరు ఎఫర్ట్ పెట్టడం వల్ల, అదే ఎఫర్ట్ మీరు ఒక 1 ఇయర్ కంటిన్యూ చేయడం వల్ల మీ రిజల్ట్ 1500 టైమ్స్ లెస్సర్ దాన్ ది ఎర్లియర్ ఆన్సర్ అన్నమాట. సో, దీంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అంటే, మన లైఫ్‌లో చాలా విషయాలు మనం చేయగలిగినవి, చేస్తే వచ్చే సక్సెస్ గురించి మనకి తెలిసినా కూడా మనం ఆ లిటిల్ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల మాత్రమే మన లైఫ్‌లో సక్సెస్ అవ్వడం లేదండి. సో, దీన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎలా మార్చుకోవచ్చు, దీనికి ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధం ఏంటో నేను చెప్తానండి. సో, ఒక రూ. 10,000 మంత్లీ గనక మీరు మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రొడక్ట్‌లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసింది 10,000 ఇంటూ 240 మంత్స్ అంటే 24,00,000 మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి గాను జస్ట్ 12% రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా ఒక 1 క్రోర్ దగ్గరగా పోర్ట్‌ఫోలియో అప్రిషియేషన్ కనిపిస్తదండి. అంటే 1 క్రోర్ వర్త్ క్రియేట్ అవుతది. బట్ ఇది ఇలా ఉంచితే మీరు ఇన్‌స్టెడ్ ఆఫ్ 10,000 నేను రూ. 2,000 మంత్లీ ఎస్ఐపీస్ చేస్తే ఏమవుతది అని చూడ్డానికి 2,000 పర్ మంత్ ఒక 20 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసున్నారనుకోండి. మీకొచ్చే వెల్త్ 1/5 అవుతదండి. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 క్రోర్ యూ వుడ్ హావ్ మేడ్ ఓన్లీ 20,00,000 రూపీస్. అంటే మీ లాస్ ఎంత అండి? 80,00,000 రూపీస్. ఒకవేళ మన అఫోర్డబిలిటీ ఒక 50,000 పర్ మంత్ చేయగలిగి కూడా మనం రూ. 2,000 చేస్తన్నా, లేకపోతే రూ. 10,000 చేస్తన్నా మీ లాస్ ఎంతుంటదో ఒకసారి ఆలోచించండి. లెట్స్ ఎక్ లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. మీరు రూ. 50,000 పర్ మంత్ ఒక 20 ఇయర్స్ గనక మీరు సేవ్ చేయగలిగితే అదే 12% రేంజ్ బౌండ్ రిటర్న్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా మీ ఓవరాల్ వెల్త్ 5 క్రోర్స్ అక్యుములేట్ అవుతదండి 20 ఇయర్స్ పీరియడ్‌లో. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 50,000 నేను 10,000 చేశాను అనుకుందాం. సో, ఇక్కడ కూడా నా రిజల్ట్ ఏంటి? ఐ విల్ మేక్ ఓన్లీ 1 క్రోర్ కదా! అంటే ఐ లాస్ట్ 4 క్రోర్స్. సో, నేను ఎఫర్ట్ చేయగలిగితే ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతది అని తెలిసి కూడా నేను జస్ట్ టెస్ట్ చేయటాని కోసం చేయటము, లేకపోతే
సరిగ్గా తెలుసుకోకుండా చేయడము, ఒక టార్గెట్ లేకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము లాగా చేయడం వల్ల మీ లాస్ అనేది చాలా హ్యూజ్ ఉండబోతుందండి. సో, మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లో కానీ, లైఫ్‌లో కానీ ఈ చిన్న చిన్న ప్రిన్సిపల్స్‌ని తెలుసుకొని ఆచరించకపోవటం వల్ల ఎంత కోల్పోతున్నారో ఈ వీడియో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనుకుంటున్నానండి. హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కీప్ వాచింగ్ us. థాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.